ఎవరో చెప్పారని సాఫ్ట్వేర్ ఉద్యోగం నేను తెచ్చుకోవాలనుకున్నా. జనరల్గా చాలామంది స్టూడెంట్స్, చాలామంది కాదు కొంతమంది ఈ విధంగా మాట్లాడుతూ ఉంటారు. సో ఏంటి అంటే, సార్ నాకు పెళ్ళి చూపులు చూస్తూ ఉన్నారు, సాఫ్ట్వేర్ ఉద్యోగం అయితే బాగుంటుంది కదా, ఈజీగా మంచి కట్నాలు వస్తాయి, మంచి శాలరీస్ వస్తాయంట కదా, అందుకే నేను సాఫ్ట్వేర్ రావాలనుకుంటున్నా. లేకపోతే ఇంకొంతమంది సాఫ్ట్వేర్ ఉద్యోగం నాకు చేయాలని బోర్ కొట్టట్లేదు, సాఫ్ట్వేర్ లైఫ్ చాలా బాగుంటుంది, సో అందుకని నేను అది సాఫ్ట్వేర్ సైడ్ రావాలనుకుంటున్నా అని ఇక రకరకాల రిక్వైర్మెంట్స్ వస్తుంటారు. జనరల్గా ఏంటి అంటే, ఒక సాఫ్ట్వేర్ జాబ్ కానీ, ఒక ప్రైవేట్ జాబ్ కానీ, లేకపోతే ఒక గవర్నమెంట్ జాబ్ కానీ, వాట్ ఈజ్ అల్టిమేట్ గోల్ అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. వాట్ ఈజ్ అల్టిమేట్ గోల్ టు గెట్ ఏ జాబ్? ఒక జాబ్ తెచ్చుకోవడానికి మీ ముఖ్యమైన గోల్ ఏంటి? ఒక జాబ్ తెచ్చుకోవడానికి మీ గోల్ అనేది జనరల్గా ఏంటి అంటే, ఏం సార్ మీరు అట్లాంటి క్వశ్చన్ అడుగుతారు, అదేం చాలా సిల్లీ క్వశ్చన్ కదా. దాని గురించి ఒక జాబ్ తెచ్చుకోవాలంటే ఏంది గోల్ ఏంటంటే, ఒక జాబ్ తెచ్చుకుంటే డబ్బులు వస్తాయి, డబ్బులు వస్తే మంచి పెళ్లి చేసుకోవచ్చు, మంచి లైఫ్ ముందుకు వెళ్ళిపోవచ్చు, మంచి కారు కొనుక్కోవచ్చు, మంచి ఇల్లు కట్టుకోవచ్చు, హైదరాబాద్లో ఇల్లు కొనుక్కోవచ్చు, లేదా బెంగళూరులోకి ఇల్లు కొనుక్కోవచ్చు, లేకపోతే మా ఊళ్ళో ఇంకొక ఎకరా పొలం కొంటా నేను డబ్బులు సంపాదించి. ద అల్టిమేట్ ఈజ్ టు గెట్ ఏ మనీ. అంటే మన అల్టిమేట్ గోల్ ఏంటి అంటే, డబ్బులు సంపాదించడం మన అల్టిమేట్ గోల్. ఇక్కడ చాలామందికి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఎవరో చెప్పారని సాఫ్ట్వేర్ సైడ్ రావద్దు. 100% చెప్తున్నా. నీకు నిజంగా ప్యాషన్ ఉండి సాఫ్ట్వేర్ అంటే, ఇప్పుడు మనము ఫస్ట్ ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే, అల్టిమేట్ గోల్ అనేది డబ్బులు తెచ్చుకోవడమే. కానీ మనం ఫోకస్ అనేది ఇక్కడ డబ్బులు సంపాదించడం మీద ఫోకస్ పెట్టకూడదు. మనం తీసుకునే డొమైన్, మనం చేసే పని మీద ఫోకస్ పెట్టాలి. ఈ పని బాగా చేస్తే డబ్బులు అనేది అవుట్కమ్. నువ్వు ఇది లేకుండా, నువ్వు ఇన్పుట్ ఏమి ఇవ్వకుండా, నువ్వేం కష్టపడకుండా ఏదో ఒకటి ఈజీగా అయిపోతుంది, నాకు ఈజీగా అయిపోయే కోర్స్ చెప్పండి సార్, చాలా అంత కష్టం నేను పడలేను సార్, నాకు లాంగ్వేజ్ చాలా ప్రాబ్లమ్స్, నేను కమ్యూనికేషన్ చేయలేను, కానీ అవుట్కమ్ ఏదైతే ఉందో అది మాత్రం బాగా లక్షల ప్యాకేజ్, 20 లక్షల ప్యాకేజ్ కావాలి సార్, మనం కనీసం 10 లక్షల ప్యాకేజ్, ₹1,00,000 లేకపోతే కష్టం సార్, మనకు కనీసం 10 లక్షలు ఉండాలి కదా అని అంటూ ఉంటాం. నువ్వు ఎంత ఇన్పుట్ ఇస్తున్నావు ఇక్కడ మ్యాటర్. అవుట్కమ్ గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? ఫస్ట్ యూ థింక్ అబౌట్ ఇన్పుట్. నువ్వు ఎంత ఇస్తున్నావు, నీ వర్త్ ఏంటి, నీకు ఎందుకు ఇవ్వాలి 10 లక్షల శాలరీ? వాట్ ఈస్ ద రీజన్ వై షుడ్ వీ హైర్ యూ అంటే, చాలామంది ఏం చెప్తారంటే, రకరకాల రీజన్స్ చెప్తూ ఉంటారు. అప్పుడు మనం రీజన్ చెప్పాల్సింది ఏంటి అంటే, మీకు కావాల్సిన రిక్వైర్మెంటు, మీకు కావాల్సిన పని నేను చేసి పెట్టగలుగుతాను కాబట్టి ఐ హ్యావ్ దీ స్కిల్స్. సో ఈ విధంగా నీ కంపెనీకి నేను ఇన్పుట్ ఇస్తాను, అప్పుడు నీకు అవుట్పుట్ ఏదైతే ఉందో దాంట్లో నాకు ఇది కావాలి, నీకు ఇంత ప్యాకేజ్ కావాలని అడగొచ్చు. అలా కాకుండా ఎవరో చెప్పారని సాఫ్ట్వేర్కి వస్తారండి, ఎవరో చెప్పారని సాఫ్ట్వేర్కి వస్తారు. ఇంకొక విషయం కూడా మనం ఆలోచించాలి. అవుట్కమ్ ఇంకొక 20 లక్షల ప్యాకేజ్ అంటే, నీ ఎలాంటి లైఫ్ స్టైల్ నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? ఒక మంచి లైఫ్ స్టైలా, రిచ్ లైఫ్ స్టైల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నావా, ఇంకా వేరే ఏదైనా ప్లాన్ చేస్తున్నావా? దానికి తగ్గట్టు ఇన్పుట్, దానికి తగ్గట్టు స్కిల్స్ అనేవి నువ్వు నేర్చుకోవాలి. ఇక్కడ నా అల్టిమేట్ గోల్ అయితే, ఇప్పుడు రీచ్ అయిన లైఫ్ స్టైల్ ఈజ్ ఫార్ సఫిషియంట్ టు మీ. ఇది నేను మెయింటైన్ చేస్తే నాకు చాలా హ్యాపీ, నాకు చాలా, ఇంతకంటే ఇంకెక్కువ ఏమి ఎక్స్పెక్ట్ చేస్తలేదు నేను. బట్ కొన్ని డ్రీమ్స్ అయితే ఉన్నాయి, ఇంకొక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే బ్యాకప్ ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి. నాకు దగ్గర అయితే 3 ప్లాన్స్ ఉన్నాయి. ఇప్పుడు అయితే 2 ప్లాన్స్ వరకు ఇంప్లిమెంట్ చేశాను. ఐఎమ్ వర్కింగ్ వెరీ హార్డ్ ఆన్ దట్. ప్లాన్ 1 అయితే ప్లాన్ ఏ, ఓకే, సమ్వాట్ ఐ హ్యావ్ సెటిల్, ఓకే స్టేబుల్ అయిపోయింది బిజినెస్. నెక్స్ట్ ప్లాన్ బి, దాంట్లో కూడా కొంత ఒక స్టెబిలిటీ దిశగా ముందుకెళ్తాను. ఇప్పుడు స్టెబిలిటీ దిశగా అంటే మళ్ళీ ఎప్పుడు డౌన్స్ ఉండవని కాదు, డెఫినెట్లీ దేర్ ఆర్ అప్స్ అండ్ డౌన్స్ ఇన్ కెరియర్, దట్ ఈజ్ నార్మల్. సో దాని గురించి టెన్షన్, కొంతవరకు ఒక స్టెబిలిటీ అనేది వస్తుంది. అండ్ ఐఎమ్ ప్లానింగ్ ఫర్ 3rd బిజినెస్, ఎందుకంటే నాకు ఇలాంటి లైఫ్ స్టైల్ నేను నా లైఫ్ మొత్తం మెయింటైన్ చేయాలనుకుంటున్నాను కాబట్టి. రైట్, ఇక్కడ ఎవరో చెప్పారని సాఫ్ట్వేర్ కాదు. ఇప్పుడు మీ అల్టిమేట్ గోల్ అండ్ డబ్బులు సంపాదించడం అయినప్పుడు దానికి తగ్గట్టు నువ్వు ఎంత ఎక్కువ కష్టపడితే, ఎంత ఎక్కువ మంచి స్కిల్స్ నువ్వు నేర్చుకుంటే, ఎలాంటి అసహనం, చాలామంది అంటే నేను చాలా మంచిగా నేర్చుకున్నాను సార్, చాలా స్కిల్స్ నేర్చుకున్నా, కానీ బ్యాక్ డోర్లో వేరే వాళ్ళు ఉద్యోగాలు తెచ్చుకుంటున్నారు. సో ద హార్ష్ రియాలిటీ ఈజ్ మెనీ పీపుల్ ఆర్ రైట్ నౌ, కొంతమంది అనుకుంటున్నా నేను కూడా, ఫ్రంట్ డోర్ కంటే బ్యాక్ డోర్ జాబులు ఎక్కువైపోయినాయి అంట. ఇది నిజమో కాదు నాకు కూడా తెలియదు, కానీ టాక్ అయితే నడుస్తుంది. ఏ విధంగా టాక్ అంటే, కమెంట్స్లో పెట్టడం పిల్లలు, మనకు తెలిసిన వాళ్ళు కూడా ఏమండి కష్టపడేవాడికి పాపం జాబ్ రావట్లేదు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా అల్టిమేట్గా బ్యాక్ డోర్లో వెళ్ళినా, ఇంకొక డోర్లో వెళ్ళినా, స్కిల్ ఉన్నోడు మాత్రం కెరియర్ని ఈ విధంగా బిల్డ్ చేసుకుంటూ ఎక్కువ అవుట్కమ్ అంటే ఎక్కువ డబ్బులు, ఎక్కువ లక్షల ప్యాకేజ్ అనేది వచ్చేది వాళ్ళకే. ఈ బ్యాక్ డోర్లో వెళ్ళిన వాళ్ళు వెళ్తారు, వాళ్ళు బాగానే ఉంటుంది, ఎప్పుడు తీసేస్తారో కూడా తెలియదు.
సో ఎవరో చెప్పారని సాఫ్ట్వేర్కి అయితే రావద్దు, ఎవరో చెప్పారని సాఫ్ట్వేర్ ఉద్యోగం కోసం ప్రయత్నం చేయొద్దు. నీకు ప్యాషన్, నీకు ఇది అంటే నీకు డబ్బులు సంపాదించాలనేది ఒక ఇష్టం, అది నువ్వు ఎంచుకున్న ప్రాసెస్ అనేది దీని మీద నువ్వు ఫోకస్ చేయగలగాలి, నువ్వు నేర్చుకోగలగాలి, స్కిల్స్ మీద ఫోకస్ చేయాలి. ఇవి నేను ఇష్టంతో ఈ పని చేయగలుగుతానని ఆలోచించి ముందుకెళ్ళాలి. ఏదో ఒక డొమైన్ ఈజీగా నాకు ఉద్యోగం వచ్చేది, ఒక కట్నం వస్తుంది, లేకపోతే మేము పెళ్ళి అయిపోతుంది, పెళ్ళి అయిపోయిన తర్వాత అసలు సినిమాలు స్టార్ట్ అవుతుంది, పెళ్ళి కాకముందు ఏముండదు, గుర్తుపెట్టుకోండి. అండ్ నేను అందుకని చెప్తున్నా, ఎవరో చెప్పారని మాత్రం సాఫ్ట్వేర్ ఉద్యోగానికి రావద్దు. ఓకే, అండ్ ఆలోచించండి, అవుట్కమ్ కావాలి అంటే మనం ఇన్పుట్ అనేది ఇవ్వాలి. ఓకే, దాని దగ్గర స్కిల్ నేర్చుకోవాలి, కష్టపడాలి, హార్డ్ అయినా కమ్యూనికేషన్ నేర్చుకోవాలి, మనకు కొంచెం కష్టమైన ఏదైతే బెటర్గా ఉందో ఫ్యూచర్ ఆ డొమైన్ ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్ CBSE గైడెన్స్ ప్రైవేట్ లిమిటెడ్, వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ జాబ్ ఓరియెంటెడ్ కోర్సెస్. థ్యాంక్ యూ.